పోళ్ళు అని చెప్పలేని దరిద్రుడితో నేను డిబేట్కి ఎలా కూర్చుంటా? అమ్మ నాన్న పేర్లు చెప్పలేని దరిద్రుడితో నేను ఎలా డిబేట్కి కూర్చుంటా? బుక్కులో సబ్జెక్టు ఉంటే సరిపోద్ది, దాన్ని క్యారెక్టర్ ఉండక్కర్లే. క్యారెక్టర్ లేనివాడితో నేను కూర్చోను. నేను చెప్తా నా పూర్వీకులు గొప్ప అని. ఎందుకు నియమాలు పెట్టాను చెప్పనా? యు ఆర్ అన్క్వాలిఫైడ్ అని చెప్పడానికి నియమాలు. కానీ అలా చెప్పట్లేదు వాళ్ళు. నేను ఒక ఊళ్ళో పుట్టాను, ఒక పల్లెలో పుట్టాను. జన్మించింది ఏ జిల్లాలో? నేను మీకు అదే చెప్తున్నా. నేను ఒక ఊళ్ళో పుట్టాను, ఒక పల్లెలో పుట్టాను. నేను అందరవాడిని. ఓకే, అందరూ అంటే చెప్పకూడదా? ఏమయ్యా రాధా మనోహర్ దాస్, అందరూ ఊళ్ళో పల్లెల్లో పుట్టక అడవిలో పుడతారా? ఆయన ఛాలెంజ్లు చేస్తావు, ఆ ఛాలెంజ్కి రావు. క్వాలిఫై అవ్వాలంటావు, అదేమంటే 50-50 అంటావు. మీ తాత పేరు ముత్తాత పేరు అన్నీ కరెక్ట్గా ఉండాలంటావు. నువ్వేమో మీ ఊరి పేరు చెప్పలేవు. ఊరి పేరు చెప్పుకోలేనాడు నువ్వు ఛాలెంజ్ ఏం చేస్తావు? 50-50 పాస్టర్లు కాదు, నువ్వు 25-25 కూడా పనికిరావు. నువ్వు వాళ్ళన్న 50 అంటున్నావు, నువ్వు 25 గాడివా ఏంటి? ముందు నువ్వు ఛాలెంజ్ చేసేటప్పుడు నీ గ్రంథంలో ఏదుందో తెలుసుకొని ఛాలెంజ్కి రా. నీకేం తెలియదు పాపం. మీ హిందూ సహోదరులకేమో నువ్వు పెద్ద గురూజీలాగా బిల్డప్ ఇస్తుంటే వాళ్ళు అదే నిజం అనుకుంటున్నారు. ఎలాగా డిచ్కి బాబాయ్ నువ్వు ఛాలెంజ్లకు పనికిరావని అందరికీ అర్థమైపోతుందిలే.